బిగ్ బాస్ సీజన్ 7లో నన్ను బిగ్ బాస్ కి పంపిస్తాను అని చెప్పి నా దగ్గర నుంచి 2,50,000 రూపాయలు అంటే ఎవ్రీ సాటర్డే సండే కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఆ కాస్ట్యూమ్స్ కోసం కావాలి అని చెప్పి నేను తప్పకుండా బిగ్ బాస్ సీజన్ 7లోకి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తాను అని చెప్పి నన్ను తమ్మలి రాజు అనే పర్సన్ నా దగ్గర నుంచి 2,50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. జూన్ నెలలో నేను అమౌంట్ ఇచ్చాను. లాస్ట్ మూమెంట్ వరకు కూడా నీది కన్ఫర్మ్ అమ్మా, నువ్వు వెళ్తావమ్మా అని చెప్పి నేను వేరే ద్వారా కూడా నేను ట్రై చేస్తాను అని చెప్తే లేదమ్మా నేనే పంపిస్తాను నిన్ను. సో అమౌంట్ అడిగారు. అమౌంట్ ఎందుకండి అని అడిగితే మీరు పిఆర్కి కానీ పిఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం అండ్ అదేవిధంగా మీకు కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటి కోసం కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకోండి. బట్ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసిచ్చారు. ఇందులో నేను పంపలేకపోయాను, నేను అమౌంట్ మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని చెప్పేసి రాయడం జరిగింది. సో స్వప్న చౌదరి అనే అమ్మాయి దగ్గర నేను 2,50,000 రూపాయలు తీసుకున్నమాట వాస్తవం. అది అప్పుకు తీసుకున్నా, నేను బిగ్ బాస్ లోపలికి పంపిస్తాను కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అగ్రిమెంట్ రాసిచ్చాను, బాండ్ పేపర్ రాసిచ్చాను, ఆధార్ కార్డు కూడా ఇచ్చాను. ఆమెకు మంత్లీ నేను 5,000 రూపాయలలాగా ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నాను. నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆమె ఏంటంటే బిగ్ బాస్ లోపలికి పోవాలని చెప్పేసి ఒక గట్టి తాపత్రయం పట్టుకుంది. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఆమె డబ్బులు పోయిన బాధ లేదు. ఆమె ఒకటే అంటుంది, దయచేసి సీజన్ 8కి నన్ను బిగ్ బాస్ లోపలికి పంపించండి అని అదే పెట్టుకుని కూర్చుందండి. ప్లీజ్ దయచేసి ఇది ఆమె చేస్తున్న మొత్తం ఫాల్స్ ప్రపోగండా, దయచేసి ఎవ్వరు నమ్మకండి. ఇది నా విన్నపం.